మార్నింగ్ 9 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయా. ఆఫీస్లో గాఢంగా వర్క్ చేసుకున్నప్పుడు నాది టింగ్ అని లేచింది. ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు. నాకు టెన్షన్ వచ్చేసింది. వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోయా. లోపలికి వెళ్ళి మొబైల్ ఆన్ చేసుకుని వీడియోస్ ఆన్ చేసుకున్నా. ఇంకా ఆ వీడియోస్ చూస్తూ గబ్బా గబ్బా కొట్టుకొని చిందించా. ఇక ఆ చిందించే ప్రాసెస్ లో అది ప్యాంట్ మీద పడింది. ఇంకా దాన్ని క్లీన్ చేసుకుంటూ ప్యాంట్ మొత్తం తడిపేసుకున్నా. సో అప్పుడు అలా బయటకు వస్తే ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వారు. ఏమైందిరా? అందులో చాలా మంది నువ్వు కొట్టుకున్నావు కదా లోపల అని అడిగారు. సిగ్గేసింది, అసహ్యంగా అనిపించింది. ఆ తర్వాత నా క్యాబిన్కి వెళ్ళి నేను కూర్చొని బాధపడుతూ సో అక్కడికి సోని అనే అమ్మాయి నా కొలికి వచ్చి బాధపడుకొని భుజం మీద చేసింది. ఎందుకలా వరి అవుతూ ఇది అందరికీ జరిగేదే కదా, నీకు నేను ఉన్నాను కదా అనింది. అవునా అని నేను వెంటనే బాధతో కౌగిలించేసుకున్నా. ఇలా కౌగిలించుకున్న వెంటనే ఆమెకి ఏదో ఫీల్ అయింది. నువ్వు నా నంబర్ తీసుకో, నీకు అలా అనిపించినప్పుడు నాకు కాల్ చేస్తూ ఉండు అని. సరే కదా అని నంబర్ తీసుకున్నాను. ఇక సాయంకాలం ఇంటికి వచ్చి ఫ్రెష్ గా స్నానం చేసి అమ్మాయికి మెసేజ్ చేసి నాకు నీతో అలా చేయాలని ఉంది. ఇక వెంటనే ఆమె ఏం ఆలోచించకుండా ఫ్లాట్ అడ్రస్ ఇచ్చేసింది. నేను ఇంకా 2 days ఆగి వీకెండ్ లో ఆమె రూమ్ కి వెళ్ళిపోయా. ఫ్లాట్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయా. ఫ్లాట్ లో ఆమె ఒక్కతే నల్లటి చీర కట్టుకుని సోఫా మీద కూర్చొని ఉంది. నేను ఆమె చూసిన వెంటనే చాలా ఇంప్రెస్ అయ్యా. చాలా సెక్సీగా రెడీ అయింది. ఇంకా ఆమె ఓ వచ్చేసారా, నీకోసం నేను డిన్నర్ రెడీ చేశాను. సరే కదా అని డిన్నర్ తినడానికి రెడీ అయ్యా. ఇక ఆమె ప్లేట్ లో డిన్నర్ వడ్డిస్తూ ఉంది. ఇంకా ఆమె చేయి నా చెయ్యికి తగులుతూ ఆమె రొమ్ములు నాకు తగులుతూ ఉన్నాయి. ఆమె నన్ను చూసి సిగ్గుపడడం స్టార్ట్ చేసి నేను కూడా ఆమెను చూసి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉన్నా. ఇక డిన్నర్ తినడం అయిపోయాక ఆమె ప్లేట్స్ మొత్తం కిచెన్ లో పెడతా అని చెప్పి నాకు నేను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పి ఆమె వెనకాల ప్లేట్స్ తీసుకెళ్ళా. అలా వెనకాల వెళ్తూ ఆమె చీర కొంగుని నేను తొక్కేసా. అలా చీర కొంగుని తొక్కడంతో ఆమె చీర అక్కడే ఊడిపోయింది. అప్పుడు ఆమె ఏంటి గోపి ఇలా చేసావు అని అడిగింది. అప్పుడు నేను ఎలాగో విప్పేసేదే కదా అని అన్నా. అవును, కానీ అంత ఆగలేకపోతున్నావా అని. అవునే అని చెప్పేసి ఆ కిచెన్ బల్లాపైన కూర్చోబెట్టి రొమాన్స్ స్టార్ట్ చేసి అలా రొమాన్స్ చేస్తూ చేస్తూ ఆమె జాకెట్ ని 2 రొమ్ములు నా నోట్లో పెట్టుకొని ఆమెకి ఏదో అనిపిస్తుంది, ఉక్కిరి బిక్కిరి అవుతుంది మొత్తం. ఇక ఆమె బట్టలు విప్పేసింది. ఇక ఆమె గోపి మెల్లగా స్లోగా అని చెప్పి అంటూ ఇక నేను నాలో ఉన్న వేడి అసలు ఆగట్లేదు. ఇక ఆమె మూడ్ని ఇంకాస్త రెట్టింపు చేసి ఇక ఆమె మోకాల మీద కూర్చొని అది చీకడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆమె అలా చీకుతూ ఉంటే ఇంకాస్త చీకు అంటూ ఆమె గట్టిగా చీకుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. లైఫ్ లో ఎప్పుడు ఇంత ఆనందాన్ని ఎప్పుడు పొందలేదు. అది అయిపోయాక డైనింగ్ టేబుల్ మీద పడుకొని ఆమె నా మీద కూర్చొని దాని లోపల వరకు పెట్టుకొని అరుస్తూ ఉంటుంది. ఇంకాస్త కొట్టు అని అరుస్తూ. నేను కూడా అలా కొడుతూనే ఉన్నా. అలా కొట్టడం కొంతసేపటి తర్వాత ఆ ద్రవాన్ని లోపల అప్పుడు ఆమె ఒక మత్తుగా ఫీల్ అయింది. ఒక ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఇక మీద నాకు ఎప్పుడు కావాలనిపించినా నువ్వే నాకు చేయాలనింది. సరే అని చెప్పి చివరిగా ఒక ముద్ద చేసి వచ్చేసా.